my smiling queens and my hot boys. Hot boys. సో మిమ్మల్ని కొన్ని క్వశ్చన్ అడుగుతామాట, మీరు చాలా ఫన్నీగా ఆన్సర్ చెప్పాలి, ఓకేనా? సో తగ్గేదేలేలో మన ఫస్ట్ క్వశ్చన్, ఫ్రెండ్స్ ని మనం భరించలేము అని ఎప్పుడు అనుకుంటారు? నీ పేరు? రజని. రజని. కాంత్ ఎక్కడికి వెళ్ళింది? అంటే రజనీకాంత్ కదా, అంటే నీ దగ్గర ఉంది కదా కాంత్. సో ఫ్రెండ్స్ ని మనం భరించలేము అని ఎప్పుడు అనుకుంటాం? మన లంచ్ బాక్స్ లాక్కొని తిన్నప్పుడు. అందుకే అయిపోయింది పాపం. నీ పేరు? తౌఫిక్ ఖాళీ. తౌఫిక్ ఖాళీ. తౌఫిక్ ఖాళీయా? లంచ్ బాక్స్ ఖాళీ. ఫ్రెండ్స్ ని మనం భరించలేము అని ఎప్పుడు అనుకుంటాం? తాగి రచ్చ చేసినప్పుడు. నీ కెపాసిటీ ఎంతరా? బయటికి చెప్పకూడదు అలా. బయటికి చెప్పకూడదా? లోపల చెప్తే తర్వాత బయట. బయట? బయట ఉన్నాం కదరా. అందరి ముందు కాదు. అందరి ముందు కాదు, అందరు లేనప్పుడు. కొలు మూసుకోండి చెప్పరా. నాకు సిగ్గా అందరి ముందు. నీకు సిగ్గా అయితే చెప్పరా. ఎవరు నన్ను చూడకూడదు అలా. ఎవరిని చూడకూడదా? బయటికి వెళ్ళాక పర్సనల్ గా మాట్లాడుకోవాలి. పర్సనల్ గా మాట్లాడుకున్నా. అది క్యాచ్ చేస్తా. నీ పేరు? రమ్య. రమ్య. మనం ఫ్రెండ్స్ ని భరించలేమని ఎప్పుడు అనుకుంటాం? మనం చేసే పని కూడా వాళ్ళు చేసినప్పుడు. అంటే ఏంటి? మనం తినేది వాళ్ళు తింటాం, మనం చేసేది ఏ పని వాళ్ళు చేయడం. ఓ అంటే మన ముందు కూడా అలా తాగేస్తారా, అంతేనా? అదేగా ప్రాబ్లం ఇప్పుడు. నీ పేరు? కృష్ణ. కృష్ణ. సూపర్ స్టార్ కృష్ణ. ఒక్కసారి ఇలా ఇదేంటిది? బొంగరం తిప్పుతున్నా ఏంటి? ఇది కాదు అలా. నీతో సాయంత్రం ఎంతో సంతోషం చేసే నీ సంతకం, అంగే బంగారం పొంగే సింగారం చూసే నవలకం. ఓ యమ్మో ఓ పరాల గుమ్ము ఒళ్ళంతా తిమ్మిరాయనమ్ము. బావయ్యో బంతులాడవయ్యో ఈ రాత్రి సంకురాత్రిరయ్యో. ఇదో రకం స్వయంవరం త్రియంబకం ప్రియం ప్రియం. ఒకసారి ఊపిరి పని అయిపోయింది తెలుసా? ఊపిరి ఈడు పెద్ద కసిరాజులా ఉన్నాడు నాయన. ఓకే కృష్ణ, మనం ఫ్రెండ్స్ ని భరించలేము అని ఎప్పుడు అనిపిస్తుంది? పక్క ఫ్రెండ్ గ్యాస్ వేసినప్పుడు. ఓ మై గాడ్. నువ్వే గ్యాస్ వేసి కూడా ఉన్నావు కదరా. మా బాయ్స్ తో పెట్టుకుంటే నీకు మడతడిపోద్ది, అర్థమైందా? సో తగ్గేది లేదు, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, ఎలాంటప్పుడు డైట్ ఫాలో అవ్వాలనుకుంటారు? నీ పేరు? మల్లీశ్వరి. మల్లీశ్వరి. తేనెవే నువ్వు. yes ఆ మల్లీశ్వరి ఇక్కడికి వచ్చి. నీ క్వశ్చన్ ఏంటంటే ఎలాంటప్పుడు డైట్ ఫాలో అవ్వాలనుకుంటాం? అబ్బాయిలు ఎవరు మనల్ని ఫాలో అయినప్పుడు చాలా మంది అమ్మాయిలు డైట్ ఫాలో అవ్వాలనుకుంటారు. నీ పేరు? చందు. ఎలాంటప్పుడు డైట్ ఫాలో అవుతావు? అంటే నా గర్ల్ ఫ్రెండ్ డేటింగ్ పిలిచినప్పుడు డైటింగ్ ఫాలో అవుతా. అయినా ఇన్ని తెలుగు జర్నలు పెట్టుకుని ఇక్కడేం చేస్తున్నావు మిత్రమా? నీ వాయిస్ నీ బాడీ లాంగ్వేజ్ చూస్తుంటే నీకేదో స్పెషల్ టాలెంట్ ఉన్నట్టు అనిపిస్తుందా? ఉందండి స్పెషల్ టాలెంట్. స్పెషల్ టాలెంట్ ఉందా? ఇదే తెలుసుకోవాలి నేను అర్జెంట్గా రా. స్పెషల్ టాలెంట్ ఏంటి? మరి మిమిక్రీ చేస్తానండి. మరి మిమిక్రీ చేస్తావు నువ్వు? మరి చిరంజీవి గారు చేస్తాను. చిరంజీవి గారు కాశీకి పోయాడు, కాషాయం మనిషి అయిపోయాడు. వారణాసి వెళ్ళాడు, వరస మారిపోయింది అనుకున్నారు. అదే హోరు, అదే జోరు. ఆఫ్టర్ ఎ గ్యాప్ బాస్ ఇస్ బ్యాక్. బాస్ ఇస్ బ్యాక్. సీనియర్ ఎన్టీఆర్ గారు చేయగలను. సీనియర్ ఎన్టీఆర్ గారు. తమ్ముళ్ళు తెలుగింటి అక్క చెల్లెమ్మలకు నా టీంలో ఎంత టాలెంటెడ్ పర్సన్ ఉన్నారో. నా టీంలో కూడా టాలెంటెడ్ పర్సన్స్ ఉన్నారు. రెండోసారి. నీ పేరు? జయశ్రీ. జయశ్రీ. ఎలాంటప్పుడు డైట్ ఫాలో అవ్వాలనుకుంటారు? పెళ్లి చేసుకునే టైం వచ్చినప్పుడు.
మనకు ఛాలెంజ్ ఇచ్చింది అమ్మాయి, అంటే వాళ్ళ దాంట్లో చాలా టాలెంటెడ్ పర్సన్స్ ఉన్నారు, మనం కూడా వచ్చు కదా, నీకు మిమిక్రీ వచ్చు కదరా? వచ్చు కదా. సో మా అమ్మాయికి ట్రైన్ వాయిస్ చేస్తుంది, అదర్ కొట్టేస్తుంది, ట్రైన్ వాయిస్ చేయరా. అదిగో సూపర్ చేసింది. ఏం చేసిందిరా? మిమిక్రీ అంటేనే వాయిస్ తో. వాయిస్ ఏది? ట్రైన్ వెళ్ళిపోయింది. ట్రైన్ వెళ్ళిపోయింది. మరి వెళ్ళిపోతున్నప్పుడు కూల్ ఉంటది కదా, అది కూడా వేయాలిగా. అవును లేదా అమ్మ, ప్లాట్ఫామ్ సైలెంట్ లో పెట్టారు ట్రైన్. నీ పేరు? యశ్వంత్. ఎలాంటప్పుడు మనం డైట్ ఫాలో అవుతాం? ఆఫీస్ లో లేడీ స్టాఫ్ ఎక్కువ ఉన్నప్పుడు. డైట్ ఫాలో అవుతున్నా సార్, సన్న అవట్లేదు అనుకో, సో లేడీస్ వస్తున్నారు, ఎలా నడుస్తారో సార్ నాడు చేసి చూపిస్తారు. చేసి చూపించావా? చెప్పకూడదు అది. ఓకే ఓకే, తింటారా ఇక్కడ? ఏ పోరి దొంగ సచ్చినోళ్ళు, అందరి కళ్ళు నా మీదే, అందరి కళ్ళు నా మీదే. నా కళ్ళు చాలు నీ మీద.